ఏంటి గాయత్రి, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదండి, త్వరగా వచ్చేస్తారుగా. లేదు గాయత్రి, ఈరోజు చాలా మీటింగ్స్ ఉన్నాయి, కాస్త టైం పట్టొచ్చు. ఏం జరిగిందండి? ఎందుకు ఇలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. నిన్న అనంత్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ చైన్ అక్కడ మర్చిపోయారు. గాయత్రి చెప్పుకోలేని మనోవేదనకి గురవుతున్నట్టుంది. ఇది ఇంకాస్త పెద్దది చేయాలిగా, లేకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను. మనం వేసిన అనుమానపు విత్తనం పెరిగి మొక్కై మహావృక్షమై పెను ప్రమాదంగా మారాలి కదా. చెప్తా. ఓకే గాయత్రి, హెల్త్ జాగ్రత్త. బాయ్ గాయత్రి. చెప్పండి మేడం. చూడు స్వాతి, ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులన్నీ చిన్న చిన్నవి. ఇప్పుడు నువ్వు చెయ్యబోయేది ఇంకాస్త పెద్ద స్కెచ్ అయి ఉండాలి. ఏంటి మేడం? నువ్వేం చేస్తావంటే, అలా చే. అర్థమైందా? ఓకే మేడం. ఏరా ఎర్రబాబు, మనం డబ్బులు పంచిన వాళ్ళందరూ మనకే ఓటేస్తారు కదా? మనం డబ్బులు పంచిన వాళ్ళేంటత్తా, మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు కూడా మనకే ఓటేస్తారు. లేకపోతే చేస్తారుగా. అత్త, బాల త్రిపుర వస్తున్నారు. బాలా, అయ్యయ్యో, నీకు యాక్సిడెంట్ అయిందంట కదా? ఎర్రబాబు చెప్పాడు. నువ్వు కోలుకునేదాకా నా మనసులో లేదనుకో. ఎందుకంటే ప్రత్యర్థివి. నీకేవైనా అయితే ఎలక్షన్స్ ఆగిపోతాయి. ఆ తర్వాత అభ్యర్థి కోసం వెతుక్కోవాలి. సర్లే, ఏదైనా నీకేమీ కాలేదు కదా? చూడండి దాక్షాయణి గారు, నా భర్తకి ఏమీ కాలేదు, ఏమీ కాదు కూడా. సడన్గా ఈ యాక్సిడెంట్ జరగడం వెనక
మీ హస్తం ఏదైనా ఉందనుకో, ఎలక్షన్స్ అయిపోయాక దాని మీద కూడా ఎంక్వైరీ చేయిస్తాను. అది యాక్సిడెంట్ అయితే ఓకే, కానీ దీని వెనక మీరు కుట్ర చేసి నా భర్తని ఏమైనా చెయ్యాలి అని చూసినట్టు రుజువైతే గనక మీకు ఈ త్రిపుర అంటే ఏంటో అప్పుడు చూపిస్తాను. ఏంటి త్రిపుర, ఏదో సరదాగా నీ మంచి కోరుతూ మాట్లాడుతూ ఉంటే రెచ్చిపోతున్నావేంటి? నువ్వంటే ఏంటో అప్పుడు చూపిస్తావా? ఈ దాక్షాయిని అంటే ఏంటో నీకు తెలీదు. చూడండి, మేము గొడవ పెట్టుకోవడానికి రాలేదు. మీ పని మీరు చూసుకోండి. అలాగే బాలా, నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడివి, ఇప్పుడు ప్రెసిడెంట్గా నా ముందే పోటీలో నిలబడే స్థాయికి ఎదిగావు. ఈ పోటీలో నువ్వు గెలుస్తాననుకుంటున్నావా? మా అత్తను కాదని ఈ ఊర్లో నీకు ఓటేసే వాళ్ళు ఉంటారనుకుంటున్నావా? మహా అయితే ఆ పెంచలావో ఆ సరోజనో తప్ప ఎవరు నీకు ఓటేయరు. ఆ, ఆ, నువ్వు ఓడిపోవడం కన్ఫర్మ్. అమ్మో, ఓడిపోవడం గెలవడం ఓట్లు అయిపోయాక కౌంటింగ్ చేస్తారు కదా, సాయంత్రం కల్లా తెలిసిపోతుందిలేండి. రండి బాలాగారు. ఎలాండి ఎలాండి. ఏయ్! ఏయ్! బా అసలు బుర్రా బుద్ధి ఉందా? రోడ్డు మీద చూసుకొని నడవలేమా మాత్రం? సార్ మీరా? స్వాతి, నువ్వా? అలా రోడ్డు మీద ఫోన్ చూసుకుంటూ పరధ్యానంగా వెళ్తున్నావేంటి? సారీ సార్. అవును, నువ్వేంటి ఈ ఏరియాలో? ఏం లేదు సార్, ఓ చిన్న పనుండి ఈ ఏరియాకి వచ్చాను సార్. ఇందాక నుంచి వెహికల్ బుక్ చేస్తుంటే ఒక ఆటో కానీ ఒక క్యాబ్ కానీ ఏవి బుక్ అవ్వట్లేదు సార్. అందుకే ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామని అనుకుంటున్నాను సార్. ఇంతలో అనుకోకుండా మీరు వచ్చారు. సరే, కారెక్కు. ఎక్కడికి వెళ్ళాలో నేను డ్రాప్ చేస్తాను. ఓకే సార్.